Hi friends, welcome back to SS Crazy TV. Today we are going to beach with my brothers. Guys, ఇప్పుడైతే మనం కాయలు కొట్టిస్తున్నాం. గాయస్ ఇప్పుడైతే మనం కార్లోకి వచ్చేసాం. మన వాళ్ళందరినీ ఎక్కించుకొని ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. వెళ్ళేదారులు అసలు క్లైమేట్ ఎలా ఉందని చూద్దాం ఒకసారి క్లైమేట్ ఎలా ఉంది. బయట చూసుకున్నట్టయితే ఫుల్ ఫాగ్ అనమాట. మనం ట్రావెలింగ్ అయ్యేటప్పుడు అసలు మనకి ఎదురు ఏమవుతుందో కానీ రావట్లేదు, చూస్తున్నారుగా మీరే. కానీ బ్రో ఎలాగోలా కొంచెం స్లోగా కొట్టేస్తున్నాడు అనమాట బీచ్కి. ఎర్లీ మార్నింగ్ మనం సన్ రైజ్ చూడాలని. ఇప్పుడు మన తమ్ముళ్ళు కార్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూపిద్దాం దాన్ని గైస్. మన తమ్ముళ్ళు డాన్స్ చేసేసి కలిసిపోయారని టీ కోసం వెతుకుతున్నాం. టీ షర్ట్ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. మనవాడు అనమాట ఇప్పుడు టీ తీసుకొస్తున్నాడు. టీ టైం అయింది కాబట్టి అందరినీ బాగానే వాడుతున్నావు. ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా, బాగా వాడుతున్నావు కదా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టీ తాగేసి బీచ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇది బీచ్ రూట్. ఇక్కడ మొత్తం ఫుల్ మంచిగా ఉంది, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. గైస్ వి హావ్ కమ్ టు బీచ్. రామాపురం వచ్చాం. ఇక్కడ కూడా వ్యూ ఎంజాయ్ చేయడానికి ప్లస్ చిల్ అవ్వడానికి వచ్చాం. చూడండి గాయ్స్, చూస్తున్నారుగా చేపలు వచ్చేస్తున్నాయి. గాయ్స్ చేపలు తీసుకొని వస్తున్నారు అన్నయ్యలు మన కోసం. చూద్దాం ఒకసారి ఎలా ఉంటాయి. అక్కడ ఇంకో బోట్, సెకండ్ బోటు, థర్డ్ బోట్ ఇంకా అక్కడ ఉంది. అది కానీ వచ్చేస్తుంది ఒక 10-20 minutes లో అక్కడికి. ఆల్రెడీ ఇది అరైవ్ అయిపోయింది ఇక్కడికి. అది వచ్చేసింది. చేపలు చూద్దాం ఒకసారి. చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒక డబ్బా వచ్చేసింది బయటికి, అందులో చేపలు ఉన్నాయి. వెళ్ళి చూద్దాం, ఆగండి ఒకసారి. ఫ్రెండ్స్ మనం ఇంకా ఒక బాక్స్ అనుకున్నాం, కానీ బోట్ బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇందులో చాలా ఫిష్లు ఉన్నాయి, చాలా రకరకాలు ఉన్నాయి. స్టార్ ఫిష్ లాగా ఉంది చూస్తుంటే. మీద చాలా చేపలు పడ్డాయి ఈ రోజు వీళ్ళకి. బోట్ నుండి చేపలే ఉన్నాయి. హాయ్ గాయ్స్, దీని పేరు తేగి అంట. మనం ఇప్పుడు స్టార్ ఫిష్ అనుకున్నాం. గాయ్స్ ఈ అన్నయ్య చూసారా, పెద్ద చేప. కోనం. వావ్, దేవరు ఉన్నట్టున్నాడు బాబాయ్. ఇప్పుడు మీకు మా కళాఖండాలు మా తమ్ముళ్ళు నెంబర్ 1 రీల్స్ తీస్తున్నారు. ఎస్కేప్ గా సైలెంట్ వాళ్ళకి తెలియకుండా వీడియోస్ తీస్తారు. చూడండి మన ఎక్స్ట్రాడినరీగా. ఏంద్రయ్యా ఏం చేస్తుందో? యాందిరయ్యా ఏం చేస్తున్నా? ఇదే పోస్ కొట్టేస్తున్నారు. సూర్యుడు ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. చూడండి గాయస్, ఇక్కడ వండుతుంది వీళ్ళు. చూడండి అసలు ఫోన్లో చూస్తున్నారు.
ఫోటోలు చూసుకుంటున్నారు అట దిగారు ఇవన్నీ ఇల్లు. ఇదిగోండి ఓపెన్ చేయి బ్రో, ఎట్టుందో చూద్దాం ఒకసారి. వావ్, చికెన్ స్మెల్ వస్తుండే అస్సలు. ఒక్కొక్కడు కారెక్కక ముందు అన్నా ఇది చేస్తా, అన్నా ఇది చేస్తా, అన్నా నేను అది, అన్నా నేను ఇది అన్నారు. ఒక్కొక్కడు వచ్చిన తర్వాత అసలు ఏం పని చేస్తున్నారు మీరే చూడండి ఒకసారి. దిస్ గైస్ ఈయనేమో ఫోన్లో మాట్లాడుతున్నాడు ప్రశాంతంగా, అన్న వండుతున్నాడు. మనం ఏంటంటే వీడియోలు తీస్తా ఉంటాం. అది వండడం అయిపోయింది, అంతా అయిపోయింది. కర్రీ, చికెన్ కర్రీ, వైట్ రైస్ కంప్లీటెడ్. మన తమ్ముళ్ళు అందరూ తింటున్నారు. తిని ఎలా ఉందో రివ్యూ కనుక్కుందాం. బై రివ్యూ ఎట్టుంది అబ్బాయి ప్రవీణ్? కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం, ఒక వరసల కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం. మన తమ్ముళ్ళందరినీ తింటాం అయిపోయింది. తర్వాత కాసేపు ఎంజాయ్ చేస్తామంటే తీసుకొచ్చేసాం. మన వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు ఏంది అనేది మీకు చూపిపోతున్నాం. లెట్స్ వాచ్. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి. ఓకే గాయ్స్, టుడే అయితే బీచ్కి వచ్చాం, కుక్ చేసుకున్నాం, తిన్నాం, తమ్ముళ్ళతో ఎంజాయ్ చేసాం, మునిగాం, అంతా ఓకే, ఆల్ డన్. బట్ మీరు మీ ఫ్యామిలీతో వచ్చినా, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చినా, ఎవరితో వచ్చినా డ్రింక్ చేసి మట్టికి బీచ్కి రామాట. ఇంకొకటి, బీచ్ లోపలికి వెళ్ళేటప్పుడు చూసుకొని లోతుగా వెళ్లకుండా కొంచెం దగ్గరలోనే మునగడానికి ట్రై చేయండి. ఇది ఒక చిన్న మెసేజ్ మాత్రమే మీకోసం. Stay safe, enjoy your life. Subscribe to SSS Daily.